మీరు టీఆర్పీని వదిలేశారని అంటున్నారు. కాసేపు పక్కెట్టండి. కాంగ్రెస్ ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఇందులోకి ఎందుకు వచ్చాయండి? రాజశేఖర రెడ్డి బాడీ తీసుకెళ్ళకుండా మంతనాలు దేనికండి? ముఖ్యమంత్రి సీటు గురించి తండ్రి చనిపోయినప్పుడు తండ్రి చనిపోయిన బాధలో ఉంటాడా? ముఖ్యమంత్రి మంతనాలు చేస్తాడా? అలాగే చెప్తారు. రెండవది పవన్ కళ్యాణ్ గారి గురించి కులం గురించి మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కాపులే ఓటేయండి నేను కాపు కులుస్తున్నాను అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ అన్ని కులాలు కలిస్తేనే పవన్ కళ్యాణ్, అలాగే అన్ని కులాలు కలిస్తేనే చంద్రబాబు నాయుడు. అంతే తప్పితే కులం పేరు చెప్పి రాజకీయం చేసేవాళ్ళు, కులాలతో పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అలాగే లోకేష్ గారి గురించి మాట్లాడాడు, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. రమ్మనండి ఎన్టీఆర్ని, సినిమాలు మానేసి ఫుల్ టైం వచ్చి రమ్మనండి, ఏదో ఒక పదవి పెట్టి కూర్చోబెడతాం మేము. లోకేష్ గారితో పోలికే ఉంది. లోకేష్ గారు సిన్సియర్గా పార్టీకి పనిచేస్తున్నాడు. 60 లక్షల సభ్యత్వం చేశాడు లోకేష్ గారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. అంచేత టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసింది లోకేష్ గారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఎవరైనా చనిపోతే డబ్బులు ఇచ్చే విధానం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పెట్టింది నారా లోకేష్ గారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీగా ఆయన వెన్నెముక కింద ఉన్నాడు. ఆయన రండి, ఎవరైనా పని చేస్తేనే గుర్తింపు వస్తుంది. పని చేయకుండా ఇంట్లో కూర్చుని నేను ఏదో పని చేసుకుంటాను నాకు పదవి ఇమ్మంటే ఎలాగిస్తారు? పార్టీ కోసం త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే రమ్మనండి, మీరే చెప్పి రమ్మనండి, నేను పార్టీలో పదవి ఇప్పిస్తాను, మొత్తం సినిమాలు క్లోజ్ చేసుకోమనండి, రమ్మనండి. పార్టీ అంటే అవకాశం ఉంటుంది. హరికృష్ణ గారికి రాజ్యసభ ఇచ్చారు. కుటుంబం ఇంట్రెస్ట్ ఉండాలి. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే చేస్తున్నారు. ఆ పార్టీలో ఆ కుటుంబానికి లేని బాధ మీకేంటి? వాళ్ళందరూ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు రథసారథి అయినే నడపాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ సభ్యుడే. ఆ నిర్ణయంలో పార్టీ ముందుకెళ్తుంది. అంతేగాని వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టునే భార్యకి ఆవిడకి విజయలక్ష్మి గారికి నెక్స్ట్ మీరు ఆవిడని ముఖ్యమంత్రి చేయాలి, లేదా వివేకానంద రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి చేయకముందే ఆలోచన చేసుకున్నారు, మా చిన్నాన్ని నేను చంపేసుకుంటాను మీరెవరు అడగడానికని జగన్మోహన్ రెడ్డి. అలాగే చంపేసుకున్నారు. సాక్షి పేపర్లో గుండెపోటు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గుండెపోటు అన్నాడు. గుండెపోటు వస్తే రక్తం రావడం ఎక్కడా చూడలేదు, అది జగన్ గారి ఇంట్లోనే చూసాం. ఇవాళ తల్లి ఇవాళ చిరంజీవి గారిని అంటున్నారు. చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చింది కాబట్టి ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారు. ఇవాళ విజయమ్మ గారు కనీసం కొడుకు ఓటేయమని అడిగితే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపాలని అడిగితే ఇవాళ లేదు. ఇవాళ గెలుస్తున్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతా ఉన్నాడు. కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? రామ్మోహన్ నాయుడు కొడుకు ఎక్కడ ఉన్నారు? రామారావు గారికి 12 మంది పిల్లలు. కేవలం ఆహ్వానించడానికి మీరెవరు? మిమ్మల్ని బహిష్కరించినటువంటి నేత ఎన్టీ రామారావు గారు బహిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారు బహిష్కరించిన నేత వెల్కమ్ చెప్తాడా? ఇవాళ పురంధేశ్వరి గారు ఒకవైపు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవైపు, హరికృష్ణ గారి కుటుంబం పార్టీని లాక్కొని ఇది అంతా చేసి 23 సీట్లకి పడవేసి పార్టీని మొత్తాన్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడు కొడుకు ఇస్తారా? గారి కుటుంబాన్ని చల్లా చెదురు చేసింది ఎవరు? నిన్న ఆయన యొక్క జయంతి ఉంటే, నిన్న ఆయన వేడుక ఏదో ఉంది, నిన్న జయంతి ఉంటే ఆ జయంతి నుంచి ఎలా నిర్వహించారండి? ఇంత దుర్మార్గమా? పార్టీ ఎవరిది? పార్టీ ఎవరిది? ఎవరు పెట్టారు పార్టీ? ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు? ఎక్కడ దాక్కొని ఉన్నాడు? వచ్చాడా? నివాళులు అర్పించాడా? చంద్రబాబు నాయుడు గారి కొడుకు అర్పించాడా? ఏమంత పెద్ద పగలు తీసేటటువంటి పని? ఎక్కడ కర్రలు కొడుతున్నాడా, లేకపోతే ఏమి అంత పెద్ద రాజకీయం చేస్తున్నాడు? సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి చేశాడు అలాగా. చంద్రబాబు గారి ఒక్కసారి కూడా చరిత్ర లేదు. రూపాయలు సంపాదించుకున్నట్టు అనేక కేసులు ఉన్నాయి చంద్రబాబు గారు రాష్ట్ర గుర్తుపెట్టుకోండి.
ఒకే అటువంటి అవినీతి జగన్మోహన్ రెడ్డి ఒకే టర్మ్ లో భారతదేశంలో ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా గ్రామానికి 20 కోట్ల పైగా లబ్ధి ఒక గ్రామానికి, ఒక కుటుంబానికి కనీసం 3 లక్షల నుంచి 10 లక్షల పైన లబ్ధి కాబట్టే పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు వచ్చి ఓటు వేశారు. ఈ తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం అండి వినండి, చెప్పనివ్వండి సార్. నాదా సమయం వారదా వారి తర్వాత మీ దగ్గర మంచిది ఇవ్వండి. గారు ఒకటే ప్రధానంగా చిరంజీవిగా సొంత అన్నే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదని మాట్లాడారు చంద్రశేఖర్ గారు, దానికి ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తున్నాను సార్, సాక్షి